నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పొలిశెట్టి. వామ్మో. ఈనాడు ఇంకొంది సార్, ఇంకొంది. ఉందా? ఓకే. కూర్చో నవీన్, కూర్చో. అయితే కూర్చుంటా. టాలెంట్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. అది ఉంటేనే జాతి రత్నం అవుతాం. ఓకే. కాబట్టి ఈనాటి వరంగల్ జాతి రత్నం మన శెట్టి నవీన్ పొలిశెట్టి. థ్యాంక్ యూ. ఇంకా ఉందా? అనగనగా ఒక రాజు వరంగల్కు వచ్చాడు ఈ రోజు. సంక్రాంతికి నవ్వుల వర్షంతో పోదాం మనందరం ఒక రోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు రాకేష్. రాకేష్. పాన్ ఇండియా సినిమాల లాగా నీ కవిత్వాలు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మాయిల కంటే నీ కవిత్వమే బాగుంది, నువ్వు అమ్మాయి అయితే బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని చేసుకుంటున్నాను. ఏమన్నాడు? నిన్నే చేసుకుంటాడంట. కూర్చో. నన్ను చేసుకుంటావా? అమ్మాయి ఓ నువ్వు అమ్మాయి అమ్మాయి అది స్పెసిఫై చేయ వాళ్ళకి. అది మింగేసావు. మెయిన్ పార్ట్ చెప్పు. అవును సార్, అవును. రాకేష్ సార్, నాకు సార్. మళ్ళీ కాల్ చేయకు. కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. ఎస్ చెప్పమ్మా. సుమకారం ని మీకు ఎప్పటి నుంచో ఫ్యాన్, నా చిన్నప్పటి నుంచి. ఇది సుమగారు, ఇది మీ కవిత్వం. ఇది మీకోసం. ఆకాశంలో ఉంటుంది చుక్క, నేలపై ఉంటుంది మొక్క, ఏ వయసు వరకైనా అవుతుంది అక్క, తరే మా సుమక్క. వరంగల్లో మీ ఫ్యాన్ పేజ్ చూసారా? సూపర్. నవీన్ గారు మీకోసం ఒకటి. చెప్పన్నా. నీ పేరు? ఓకే సార్, మీ జాతిరత్నం నుంచి మేము పెద్ద ఫ్యాన్ సార్. Thank you. ఇప్పటికీ కూడా ఏ సినిమా ఉన్నా లేకున్నా మీ జాతిరత్నంలో ఇయ్యు డైలాగ్ అయితే ఇప్పటికి ఫేమస్ సార్. ఒకసారి మా వరంగల్ వాళ్ళ కోసం మళ్ళొకసారి. కానీ నేను ఇప్పటి వరకు EU అనేది ఒక డైలాగ్ అనుకోలేదు. ఇవాళతో అది నాకు ఇక్కడ స్పెసిఫై అయిపోయింది. EU ఇస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ అ డైలాగ్. అది మొత్తం మనం చెప్పాల్సిన ఎమోషన్ అంతా ఒక 10 సెంటెన్స్లు చెప్పే బదులు ఒక్క సౌండ్ లో కన్వే అయిపోద్ది. ఎస్. వెరీ గుడ్ ఈవినింగ్ వరంగల్. Oh, వెల్కమ్ టు నవీన్ అన్న, మీనాక్షి చౌదరి. వావ్, ఇదేదో ఇంగ్లీష్ మీడియం స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నీ గురించే చెప్పారన్న. ఇప్పుడు మీ పక్కనున్న రాణి గారి గురించి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. మీనాక్షి పక్షి పక్షి ఓ వరంగల్ వచ్చిన ఓ అందమైన పక్షి, దట్ ఈస్ అవర్ మీనాక్షి. చాలా బాగుంది. వెరీ నైస్. నైస్ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడతో ఎండ్. ఇంకా మీనాక్షి గారి కోసం. అరే నువ్వు ఒకటే ఏదైనా చెప్పు కానీ పక్షితో స్టార్ట్ చేయకు ప్లీజ్. లేదన్నా, చెప్పు నాన్న. ఉదయం మొదలవుతుంది సాక్షితో, మళ్ళీ నా పక్షి జీవితం వస్తుంది. మొదలైంది మీనాక్షితో. బాగుందమ్మా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదంతా విన్న తర్వాత మనకు ఖచ్చితంగా కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో రిలాక్స్ అవ్వడం కోసమని ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు.